హాయ్ అండి, నమస్తే. కథావాణికి స్వాగతం. కేకే భాగ్యశ్రీ గారు రచించిన ఒకే గూటి పక్షులు నవలను వినేద్దామండి. నా బాల్యం మధుర స్మృతుల బోయిలు మోసిన బంగారు పల్లకి లాంటిది కాదు. కటిక చీకటితో నిండి కాలు కదిపితే చాలు కొస్సున దిగబడి బాధించే కంటకప్రాయమైన అడవి దారి. అందరి పిల్లల్లాగే ఈ లోకంలోకి వచ్చిన నేను 5 ఏళ్లన్నా నిండక ముందే అమ్మను పోగొట్టుకున్నాను. కష్టాలమయమైన కన్నీటి జీవితానికి అది అంకురార్పణ అయ్యింది. అమ్మను కోల్పోయిన పిల్లల బతుకు ఎంత హీనంగా దుర్భరంగా ఉంటుందో తెలిసి వచ్చిన దుర్దినాలకి ఆరంభం ఆ రోజు. అలా మొదలైన ఆ పరంపర తదుపరి కాలంలో మరిన్ని చేదు అనుభవాలకి నాంది పలికింది. కళ్ళల్లో కన్నీళ్లు, కాలే కడుపుకిన్ని గంజినీళ్ళు కూడా కరువయ్యాయి. అలాగని మా నాన్నకి ఏమీ లేదనుకుంటారేమో. ఆయన కరెంట్ ఆఫీసులో లైన్మెన్గా పనిచేసేవారు. ఇంట్లో సరుకులన్నీ నిండుగా ఉన్నా వంట చేసి ముద్దలు తినిపించే అమృతహస్తం కరువయింది. ఫలితమే నాన్న రెండో పెళ్లి చేసుకోవాలనుకోవడం. అయితే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం వెనుక తన సుఖం వెతుక్కోవాలన్న ఆరాటమే తప్ప నా జీవితం ఉద్ధరించాలన్న తపన లేదని ఆలస్యంగా నాకు తెలిసింది. గుడ్ మార్నింగ్ బాలు. శ్రద్ధగా బొమ్మ గీస్తున్న బాలు వెనక్కి తిరిగాడు ఆ పలకరింపుకి. అక్కడ చేతిలో పగలు వెలువడుతున్న కాఫీ కప్పుతో నిలబడి ఉంది మానస. తను చేస్తున్న పనిని ఆపేసి వెరీ గుడ్ మార్నింగ్ మను అంటూ విష్ చేసి ఆమె చేతిలోని కప్పునందుకుని కాఫీ సిప్ చేయసాగాడు బాలు. ఆ కార్యక్రమం అతడి దినచర్యలో ఒక భాగమని అర్థమవుతుంది ఎవరికైనా. మానస వడివడిగా వచ్చి కార్డ్బోర్డ్కి ఫిక్స్ చేసి ఉన్న డ్రాయింగ్ షీట్ వైపు పరీక్షగా చూసి మళ్ళీ కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందా అని అడిగింది. ఖాళీ చేసిన కప్పుని టీపాయ్ మీద పెడుతూ అవును మను, రాకేందు వదన గారి రెండో సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు. మొదటి 2 భాగాలకు బొమ్మలు వేసేయమన్నారు మా ఎడిటర్ గారు అన్నాడు బద్ధకంగా ఒళ్ళు ఈర్చుకుంటూ. చిందరవందరగా ఆ గది నిండా పరుచుకొని ఉన్న వస్తువులను సర్దుతూ మరేం నీకు చేతి నిండా పనన్నమాట. ఇక అన్నపానాదులతో పని ఉండదు మహానుభావుడికి అంది కాస్త వెటకారంగా. నవ్వేశాడు బాలు. మానస అన్నది నిజమే. పనిలో పడితే ఇహపరాలతో సంబంధం ఉండదు తనకి. అంతలా లీనమైపోతాడు. చేస్తున్న వృత్తిని దైవంగా భావించే సంస్కారం అతడిది. ఆ తత్వం అతడి శేఖర్ నుంచి అబ్బింది. శేఖర్ ఎవరంటే ఆ ప్రశ్న ఎన్నో సమాధానాలు ఇవ్వాలి. శేఖర్ అతడి పెంపుడు తండ్రి, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నీ అతడే. వృత్తిలో క్రమశిక్షణ, ఆలోచనలో సంస్కారం, ఆచరణలో ముక్కుసూటిదనం ఇవన్నీ అతడి ద్వారా సంక్రమించిన మంచి అలవాట్లే. వాట్ బాలు, అంతలోనే ఆలోచన? మధ్యాహ్నం క్యాంటీన్లో అన్నమన్నా సరిగ్గా తింటున్నావా, లేక ఇలా ఆలోచనలో మునిగిపోయి అర్ధాకలతో పొద్దుపుచ్చుతున్నావా అడిగింది మానస. ఉలిక్కిపడ్డాడు బాలు. నేను అర్ధాకలతో ఉండిపోతే నా కడుపు చూసి అమ్మలా అన్నం పెట్టే అన్నపూర్ణవి నువ్వున్నావుగా అన్నాడు ఆర్తిగా. అతడి కనుకోనల్లోకి నిలిచిన నీటి బిందువులను గమనించిన మానస హృదయం కలుక్కుమంది. అతడి దృష్టి మరల్చాలన్న ఉద్దేశంతో అమ్మ దుర్మార్గుడా, ఎంత పన్నాగం పన్నావు అంది కాస్త కోపంగా. పన్నాగమా? తెల్లబోయాడు బాలు. కాకపోతే పెళ్ళి పేరంటం మానేసి లైఫ్ లాంగ్ నీకు కావలసినవన్నీ వండి పెట్టే వంటలక్కగా నుండి పొమ్మనే అంది నడ్డి మీద చేతులు పెట్టుకుని మింగేసేలా చూస్తూ. ఆమె అల్లరి అర్థమైన బాలు పకపకా నవ్వాడు. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనందంలోంచి జనించిన ఆర్ద్రతలో మాటలు పెగలడం లేదు. ఇంతకీ ఏమవుతారు తమిద్దరూ? అన్నా చెల్లెళ్ళు కాదు, భార్యాభర్తలు కారు, ప్రేయసీ ప్రియులు అంతకన్నా కాదు. ఏమవుతారని? తమ మధ్య ఈ అనుబంధం? ఆ మాట ఎన్నోసార్లు అడిగాను మానసని. ఆమె ఆప్యాయంగా నవ్వుతూ ఈ బంధాలన్నిటికీ అతీతమై నిలిచే అపురూప స్నేహబంధం మనది. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగేంతటి గాఢమైన మైత్రి బంధం మనల్ని దగ్గర చేసిందని నా నమ్మకం అంటుంది కళ్ళల్లో నీళ్ళోరగా. అతడలా ఏవో ఆలోచనలోకి వెళ్ళిపోవడం గమనించిన మానస ఆ మూడ్ నుండి అతడిని బయటపడేయడానికన్నట్లుగా అవును, మొన్న మధ్య కదా ఆ రాకేందు వదన సీరియల్ ఫినిష్ అయింది, మళ్ళీ మరొక సీరియలా అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. బాలు కూడా మామూలుగా అయిపోతూ అవును మరి, ఫస్ట్ సీరియల్తోనే ఏ పాపులర్ రైటర్ పొందనంత కీర్తి ప్రతిష్టలను పొందింది ఆవిడ. ఆ సీరియల్ పబ్లిష్ అవడం వల్లనే మా దీప్తి వీక్లీ సర్క్యులేషన్ అనూహ్యంగా పెరిగిపోయింది. అందుకే
మా ఎడిటర్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఆవిడ్ని రిక్వెస్ట్ చేసి మరీ రాయిస్తున్నారని సీరియల్ చెప్పాడు వివరిస్తూ. రియల్లీ అమేజింగ్. చదవటానికి పాఠకులు కరువైపోయి అంతో ఇంతో పేరున్న పత్రికలే మూతపడిపోతున్న ఈ సమయంలో ఒక కొత్త రైటర్ రాసిన సీరియల్తో పాఠకులు రీడబిలిటీ పెరిగిందంటే అన్బిలీవబుల్. ఆశ్చర్యంగా ఆర్పింది మానస. కాదు, ఇది సత్యం. ఎవరైనా సరే మోసపోతున్నట్లుగా ఒకే ధోరణిలో ఉండే టీవీ సీరియల్స్ని ఎన్నాళ్ళని చూస్తారు? సహజంగానే మార్పును కోరుకుంటారు. అలాంటి సమయంలో నవరసభరితంగా సాగిపోతూ వాళ్ళని అలరించింది ఆ సీరియల్. తమని అంతగా ఆకట్టుకునేట్లుగా రాసిన ఆ రచయిత్రి కలం నుండి వెంటనే రెండో సీరియల్ కోసం వారు ఉత్సుకతగా ఎదురుచూస్తారు. ఈ పాయింట్ని బేస్ చేసుకుని మా ఎడిటర్ గారు ఆవిడ చేత రెండో సీరియల్ ప్లాన్ చేశారు సహేతుకంగా చెప్పాడు బాలు. అతడు ఎనలైజ్ చేసిన విధానం బాగా నచ్చింది మానసకి. బాలులో ప్రత్యేకత అదే. ఎదుటివారి మనసుకు హత్తుకునేలా వివరిస్తాడు ఏ విషయాన్నైనా సరే. ఇంతకీ ఆవిడ వయసు ఎంత ఉంటుందో? బీరువాలోంచి ఇస్త్రీ గులేబులు తీసి తలగడలకి తొడుగుతూ అడిగింది మానస. ఏమో అన్నాడు బాలు కిటికీలోంచి బయటకు చూస్తూ. ఏం ఆవిడతో ముఖాముఖి ప్రచురించలేదా మీ వీక్లీ వాళ్ళు? నీట్గా బెడ్షీట్ సర్ది పిల్లోల్లోకి పెట్టింది మానస. ఎన్నిసార్లు లెటర్స్ రాసినా ఆవిడ తన ఫోటో, వ్యక్తిగత వివరాలు పంపడానికి ఇష్టపడలేదుట నిర్లిప్తంగా చెప్పాడు బాలు. అతడి దృష్టంతా వాళ్ళ ఫ్లాట్స్కి ఎదురుగా ఉన్న ఖాళీ జాగాలో క్రికెట్ ఆడుతున్న పిల్లల మీదే ఉంది. ఆ రోజు నుండి దసరా సెలవులన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. ఏ కలతలు కన్నీళ్లు దరిచేరని అమూల్యమైన బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అతడు ఆ కిటికీలోంచి తన్మత్వంతో చూస్తూ పులకరింతకు లోనవుతున్న దృశ్యం ఏమిటో అన్న ఆసక్తితో అతడి వెనకే నిలబడి భుజం మీదుగా బయటకు తొంగి చూసింది మానస. అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే అతడి వదనంలో కనిపిస్తున్న వింత ఆనందం, మెరుపు ఇది వెరకెన్నడూ చూడలేదు ఆమె. వాట్ బాలు, ఏంటలా చూస్తూ ఉండిపోయావు? అడిగింది మానస కుతూహలంగా. వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో అన్నాడు బాలు ఏదో వింతలోకంలో విహరిస్తున్న అనుభూతితో. మానస క్యాజువల్గా నవ్వి, ఇందులో వింతేముంది? ఆ వయసులో ఎవరైనా అలానే ఉంటారు. బాధ్యతలంటే ఏమిటో తెలియని బాదరబందీలు లేని స్వేచ్ఛాజీవులు వాళ్ళు అంది ఆ మాటలతో ఏకీభవిస్తున్నట్లుగా. నో నో, అందరికీ ఇలా ఫ్రీగా తూనీగల్లా విహరించే అదృష్టం దొరకదు. నా దృష్టిలో చక్కటి బాల్యం దొరికినవాడు ఈ ప్రపంచంలోకెల్లా భాగ్యవంతుడు అన్నాడు బాలు. ఆ మాటలు అంటున్నప్పుడు అతడి ముఖం వెలవెలబోయింది. ఏవో గత స్మృతులు వెల్లువలు గుండెల్లోతులో నుంచి పెళ్ళుపుకినట్లుగా మనిషిలో ఏవో భావ ప్రకంపనలు చెలరేగాయి. అతడి కవళికలను గమనించింది మానస. బాలు ఎందుకో తరచుగా ఇలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. కారణమేమైనా ఉంటుందో తన ఊహకి అందడం లేదు. ఓహ్ బాలు, మళ్ళీ ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావా? ఇలా కబుర్లతో కాలం గడిపితే నీకు ఆఫీస్కి, నాకు పార్లర్కి టైం అయిపోతుంది. వెళ్ళి స్నానం చేసిరా. ఈలోపు వేడివేడి ఇడ్లీ తీసుకొస్తాను. తలుపు తీసుకుని బయటకు వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది మానస. ఆమె కళ్ళల్లోకి కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ, నువ్వు రోజు రోజుకి నన్ను రుణగ్రస్తుని చేసేస్తున్నావు మను. ఇలా నీ మీద డిపెండ్ అయితే కొన్నాళ్ళకి నేనంటూ మిగిలినేమో ఆర్తిగా అన్నాడు బాలు. మానస నవ్వేసింది. నాకు రుణపడిపోతున్నావన్న బాధపడటం అర్ధరహితం. గత జన్మలో నేనే నీకు బాకీ ఉన్నానేమో. అయినా ఇలా ఎన్నాళ్ళులే, మీ ఆవిడ వస్తే అంతా తనే చూసుకుంటుంది. నీకు ప్లాట్లో అడుగు పెట్టేలన్నా ఆమె పర్మిషన్ కోసం ఎదురు చూడాలేమో అంది తమాషాగా. అమ్మో, ఇప్పుడిప్పుడే ఆవిడ ప్రస్తావన తేకు తల్లి. నాకు అంత ఓపిక తీరిక రెండూ లేవు. రెండు చేతులు జోడించాడు బాలు భయంగా చూస్తూ. పక్కపక్క నవ్వుతూ వెళ్ళిపోయింది మానస. ఇందాక సగంలో వదిలేసిన బొమ్మని పూర్తి చేసి స్నానం చేయడానికి బాత్రూంలోకి దూరాడు బాలు. అతడు ఫ్రెష్ అయి వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు, కారప్పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ అన్నీ తీసుకొచ్చింది మానస. వాటి రుచి జిహ్వకి ప్రాణం పోయడంతో 1/2 డజన్ ఇడ్లీల పైనే లాగించాడు బాలు.
బాబోయ్ మను, నేను ఈ మధ్య బకాసురుడి తమ్ముడిలా తయారవుతున్నాను. నీ చేతి వంట రుచి రోజు రోజుకి నన్ను తిండిపోతులా మార్చేస్తోంది అన్నాడు బ్రేవ్మని త్రేణుస్తూ. అతడు తినేశాక ఆ గిన్నెలని క్లీన్ చేస్తూ, చాలే, ఇది ఓ తిండేనా? అయినా రాత్రి వరకు కడుపు కాల్చుకునే ఉంటావు కదా, ఈ పాటి తినకపోతే నీరసం వస్తుంది మందలింపుగా అంది మానస. ఆమె వాత్సల్యం అతడిలో ఏ జ్ఞాపకాలను కదిలించిందో ఏమో. మా అమ్మ గుర్తొస్తుంది మను. కళ్ళు సజలమయ్యాయి. మానస కంగారుగా అతడి కంటి నీళ్లు తుడుస్తూ, ఏంటి బాలు, నువ్వు ఈ మధ్య మరీ ఎమోషనల్గా తయారవుతున్నావు. బీ కూల్ యార్ అంది అతడి వీపు మీద తడుతూ. బాలు కళ్ళు తుడుచుకొని, బాయ్ మను, ఈ బొమ్మలు పత్రికా ఆఫీసులో ఇచ్చేసి నేను ఆఫీస్కి వెళ్తాను చెప్పేసి తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకు నడిచాడు. అతడు వెళ్ళాక అతడి ఫ్లాట్ ఖాళీ చేసి ఎదురుగా ఉన్న తన ఫ్లాట్లోకి వెళ్ళి తను తయారవడం మొదలుపెట్టింది మానస. మొదటి భాగం సమాప్తమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.